భరత్, ఆల్మోస్ట్ ఆల్ హేమంత్ శ్రీనివాస్ చెప్పింది చాలా క్లియర్గా విన్నారు. మరి మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది? ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రలో రాజధాని పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరంతా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గద్దె దించే కార్యక్రమం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గడిచిన 9 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధితో పాటుగా రాజధాని సంబంధించినంత వరకు పునర్శంకుస్థాపన అంశాన్ని తెర మీదకి తీసుకురావడంపై అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నాయకులందరూ కూడా అమరావతి చేరుకున్నారు. నాయకులతో పాటుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా అమరావతి చేరుకొని పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే ప్రజలు అమరావతి తరలి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి కొంతమంది టీవీలకి అంకితం అయిపోయారు. ఉదయం నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్లో పునర్శంకుస్థాపన చేయడంపై అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వరాలు జల్లు రాబోతున్నాయి. ఇప్పటికే పలు శంకుస్థాపనలకి డిజిటల్ మోడ్లో రిమోట్ నొక్కేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉండబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని పథకాలని రాష్ట్రానికి అందించబోతుంది అనే దానిపై కూడా పూర్తిగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు ఏదైతే 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రజలు గుర్తుంచుకున్నారు. దానికి సంబంధించి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు త్వరితగా అమరావతి నిర్మాణం జరిగి రాజధాని ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఏదైతే డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరుగా ఏదైతే స్పందించి 2028 కల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడంతో పాటుగా పునర్నిర్మాణ శంకుస్థాపన చేయడంపై అయితే మాత్రం ప్రజలందరూ హర్షం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వం అనుభవాలను దృష్ట్యా విధ్వంసానికి సంబంధించినంత వరకు కూడా ప్రజలు గుర్తు ఉండిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఏదైతే గత ప్రభుత్వంలో రోడ్లు చూడొచ్చు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, రాజకీయంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ప్రజలు అనేక విధాలుగా ఏదైతే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి కనీస రోజుకు పనికి దొరకలేనటువంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో అనేక అనుభవాలు రాష్ట్ర ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం త్వరితగా రాజధాని నిర్మాణం జరిగితే మాత్రం పూర్తిగా అభివృద్ధి ముందుకు పోతుందంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రజలందరూ కూడా వంతపాడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం పునర్నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నటువంటి తరుణంలో పూర్తిగా హర్షం వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించినంత వరకు స్థానికంగా రాజధాని రైతులు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రాజధానికి సంబంధించినంత వరకు కూడా చట్టసభల్లో ఒక బిల్లును తీసుకురావాలంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు అడుగులు వేసే అవకాశం ఉండబోతా ఉందా, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అంశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు జనసేనకు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం అవుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం 2015లో జరిగిన దగ్గర నుంచి పూర్తి కాకముందే ప్రభుత్వం దిగిపోవడం, 2024లో ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో రాజధాని అంశాన్ని తెర మీద తీసుకురావడంతో భరత్ ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఖచ్చితంగా ఇవాళ కంప్లీట్ పునర్నిర్మాణానికి సంబంధించి, ఎందుకంటే ఏపీ ప్రజల కళ, చంద్రబాబు గారి విజన్, అలాగే కూటమి నేతల చేదోడు వాదోడు ఇవన్నీ కలిపి రాజధాని పునర్నిర్మాణం ఉండబోతుంది. కాబట్టి ఇంతకు మించిన న్యూస్ మరొకటి లేదు అనడంలో ఏమాత్రం ఆసక్తి లేదు. దానికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న